ఆ యొక్క లాస్ట్ లైన్ ఒకసారి మనం చదువుదాం. లాస్ట్ లైన్, భయపడకము, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. బిడ్డలారా, చిన్న ప్రార్థన చేసుకుందామా? ప్రార్థనలో ఏకీభవిస్తారా? కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. యేసయ్యా, మీకు వందనాలయ్యా. మా జీవితాలతో మాట్లాడుతూ ఉంటావు ఎప్పుడు, వాక్యాల ద్వారా, పాటల ద్వారా, ఆరాధన ద్వారా, ప్రార్థనలో ఉన్నప్పుడు దర్శనాల ద్వారా, అనేక కళల రూపంలో, అనుభవాల రూపంలో మాతో మాట్లాడుతూ ఉంటావయ్యా. అందుని బట్టి మీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. మీరు మాట్లాడే విధము చూడగా మాకు ఆశ్చర్యమును కలుగుచూ ఉంటుంది. ఈ దినం మాతో మాట్లాడండి, మా జీవితాలతో మాట్లాడమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు యాకోబుకి ఒక మాట సెలవిస్తూ ఉన్నాడు. యాకోబు గురించి మనకు తెలిసిందే బైబిల్ గ్రంథంలో. యాకోబు గురించి మనకి ప్రత్యేకంగా నేర్చుకునే అవసరం లేదు. ఇస్సాకు కుమారుల్లో మరి రెండవ కుమారుడైనటువంటి యాకోబు గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి ఏం లేదు. ఈ యాకోబు మనము పరిశీలనతో దేవుడు ఇస్తున్న మాట ఏంటి అని మనం, భయపడకము, పేరు పెట్టి నేను పిలుస్తున్నాను. అదే మాట ఈ ప్రపంచ ప్రజలందరికీ కూడా ఉపయోగపడుతుంది, ఒక యాకోబుకే ఉపయోగపడుతుంది. బిడ్డలారా, మనం అనుకుంటాం, నేను నమ్ముకున్నాను దేవుణ్ణి, నేను వచ్చాను దేవుడి దగ్గరికి, నేను దేవుడి దగ్గర మోకరిస్తున్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను, నేనే అని అనుకుంటాం. కానీ దానికి గల కారకులు ఎవరు అని అంటే ప్రధానులు దేవుడేనండి. ఆయన ఏమంటున్నాడంటే, పేరు పెట్టి పిలిచాను, పేరు పెట్టి నేను నా దగ్గరికి తీసుకొచ్చాను అని చెప్తున్నాడు ఆయన. పేరు పెట్టి నిన్ను పిలిచి ఆ పేరు ప్రకారంగా నా దగ్గరికి రా అని చెప్పి పిలిచి భయపడొద్దని నీకు భరోసా ఇస్తా ఉన్నాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. భయపడకండి, భయపడకుము, నిన్ను పేరు పెట్టి పిలిచాను. ఎందుకు నిన్ను పిలిచాను అంటే నీవు నా సొత్తు అని అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత చక్కని మాట మనకి అక్కడ పలుకుతున్నాడంటే, నువ్వెవరు? నువ్వు నా సొత్తు, నా కుమార్తెవి, నా కుమారుడు. నేను ప్రత్యేకంగా రక్తంతో కొన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా రక్తం ఇచ్చి నా బిడ్డగా, నా సొత్తుగా నేను చేసుకున్నాను. నా ఊపిరిచ్చాను, నా ప్రాణం ఇచ్చాను, నా రక్తాన్ని ఇచ్చాను. నీ కొరకు నా వంశాన్ని రాలిపోయాను, నీ కొరకు నేను అన్ని ఇచ్చాను. కాబట్టి నువ్వు నా సొత్తు, ఇంక భయపడనక్కర్లేదు. దేవునికి స్తోత్రం. నువ్వు భయపడనక్కర్లేదు. ఎవరు లేకపోతే భయపడాలి కానీ, నీకెవరు లేకపోతే భయపడాలి కానీ, నువ్వు నా సొత్తు అని చెప్తా ఉన్నాడు ఆయన. ఇంకెందుకు భయపడ్డా? దేనికి ఇంకా భయపడుకుంటూ వచ్చాడు? నువ్వు భయపడద్దు, భయపడనక్కర్లేదు, నీకు చెప్తున్నా, నువ్వు నా సత్తు అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. మరి 3వ వచనంలో ఏమంటాడంటే, నేనే నీకు అబ్బా, ఏమంటున్నాడు ఆయన? నేనే నీకు దేవుడను.
దేవునికి స్తోత్రం. ఎంత మంచి మాట అండి. ఎందుకు నిన్ను పేరు పెట్టి పిలుచుకున్నాను, ఎందుకు నువ్వు నా దగ్గరికి రావాలి, ఎందుకు నువ్వు నా బిడ్డగా ఉండాలి, నా సత్తు అని ఎందుకు అన్నాను అని అంటే, నేను నీకు ఎవరిని? నీ దేవుడను. నేనే నీకు దేవుడను. ఇంకంతే, అందులో ఇంకేమీ లేదు. ఇంక మరలా ఇంకోటి ఎత్తుకోవడానికి లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీకు కావలసినటువంటి వస్తువు దొరికేసింది. నువ్వేదో వస్తువు కోసం వెళ్ళావు, ఎక్కడికో షాప్కో ఎక్కడికో వెళ్ళావు, మార్కెట్కో వెళ్ళావు, నీకు కావలసిన వస్తువు దొరికేసింది. నీకు ఇదే నీ వస్తువు. దట్స్ ఆల్. ఇంక ఇదే నీకు వస్తువు. దట్స్ ఆల్. ఇంక లేదు మరలా నువ్వు వెతుక్కోవడానికి కానీ పరిగెత్తడానికి కానీ మరలా ఇంకెక్కడ లేదు. దేవుని ప్రియమైనటువంటి వాళ్ళారా, నేనే నీ దేవుడను. ఆ కింద అంటాడు, నిన్నేం చేస్తానంటున్నాడు? ఏం చేస్తానంటున్నాడు? ప్రేమిస్తున్నాడంట. ఏం చేస్తున్నాడు అంటుండ ఆయన? రక్షిస్తున్నాడంట. దేవునికి స్తోత్రం. ఏం చేస్తున్నాడంటే, నేనే నిన్ను రక్షిస్తాను. దేవునికి స్తోత్రం. చాలా మంది అంటూ ఉంటారు, అమ్మ చాలా పెద్ద యాక్సిడెంట్ అండి, ఏ దేవుడు కాపాడాడు కానీ. ఏమంటారండి? ఇది చాలా పెద్ద యాక్సిడెంట్ అండి, ఇతను కాపాడబడ్డాడు, ఏ దేవుడు కాపాడ్డాడు కానీ. ఆయన చెప్తున్నాడు, నేనే నీ దేవుడను, నేను నిన్ను రక్షిస్తాను, నేను నిన్ను రక్షించువాడను. ఇక నువ్వు వేరే మాట మాట్లాడడానికి లేదు. అక్కడ వేరు మాట్లాడడానికి లేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాకరకాయ, ఇక్కడ కాకరకాయ అయినప్పుడు వేరే ప్రదేశములకు వెళ్ళినప్పుడు కూడా అది కాకరకాయే. పోనీ పేరు మార్చుకున్నంత మాత్రాన అది కాకరకాయ కాకుండా పోదు. తన తత్వాన్ని తను మార్చుకోదు, తన గుణాన్ని అది మార్చుకోదు. నువ్వు పేరు మార్చుకున్నంత మాత్రాన ఇక్కడ మారిపోదు. నేనే రక్షించువాడను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనే రక్షించాడు నిన్ను, ఆయనే కాపాడాడు నిన్ను, ఆయనే రక్షించుకున్నాడు. దేవునికి మహిమ గాక. గట్టిగా చెప్పు. ఎవరు రక్షించుకున్నారు నిన్ను? ఆయనే నిన్ను రక్షించుకున్నాడు. ఆయనే నిన్ను కాపాడుకున్నవాడు. ఆ తర్వాత ప్రేమిస్తున్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఏం చేస్తానంటున్నాడండి? ప్రేమిస్తానంటున్నాడు. ఎవరిని ప్రేమిస్తాడట? ఈ లోకములో ప్రేమికుడు కాదు, ఈ లోకానికి ప్రేమికుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకములో ప్రేమికుడు కాదు ఆయన, లోకానికి ప్రేమికుడు. లోకాన్నే ప్రేమిస్తాడు. జంతువులను, పక్షులను, చెట్లను, పుట్లను, అనేకమైనటువంటి మనుష్యులను, అనేకమైనటువంటి వాటిని ఆయన ప్రేమించువాడు. ఆయన ప్రేమలో కల్మషము, కపటము, స్వార్థము ఏమీ ఉండదు. దేవుని ప్రేమలో ఆయన రక్షించేటప్పుడు కులము చూడు, మతము చూడు, కలర్ చూడు. ఆయన రక్షించుకోవాలి అని అనుకుంటే ఏ భాష అయినా, ఏ ప్రాంతీయుడైనా, ఏ మాట మాట్లాడేవాడైనా, ఏ ప్రదేశంలో నివసిస్తున్నవాడైనా, ఏ జాతీయుడైనా, ఏ మతస్థుడైనా, ఏ కులస్థుడైనా, ఎటువంటి వారినైనా ఆయన రక్షించుకోవాలి అని అనుకుంటే రక్షించుకుంటాడు. నేనే రక్షించువాడను, నేనే
కాపాడువాడను, నేనే తోడయుండువాడను, నేనే ప్రేమించువాడు.